ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం. వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన్నా మీకు చెప్పాను క్లియర్గా. పింక్ డైమండ్ అయిపోయింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డలపోటుని గుండెపోటు అన్నారు. మామిడికాయల స్టోరీ ఉంది, పొగాకు రైతుల స్టోరీ ఉంది, పెట్టుబడులు. ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు. అందుకే ఇవాళ ఫ్యాక్ట్ చెప్పాలి. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు. విన్నారో లేదో మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు. గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడొచ్చు, మనం బూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు, వాటి గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్, యు ఆర్ ది కింగ్. దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు, బ్రాండ్ అంబాసిడరు అన్నీ మీవే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో. 12/2/2019 ఈ జీవోలు తీసేయండి నేను అడిగింది, ఈ జీవో కాపీ. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. ఏం చేశారు? దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాల్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 years లో ఓన్లీ 10 మెగావాట్స్. 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి 10-15 ఉన్నాయి, సందుకోటి ఉన్నాయి ఆడ 10 మెగావాట్స్ కెపాసిటీ. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో 10-15 డేటా సెంటర్లు. మీరు చెప్పిన 10 మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని